కోటేశ్వరరావు గారిని కోరుతున్నాను. జయబాబా అండి. కోటేశ్వరరావు గారు నమో మెహర్ బాబా చేయండి. जय बाबा राम। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవ భంజన పరమ పావన। नमो मेहरु बाबा अवतार नमो देवा देवा। प्रभु नमो मेहरु नमो देव వినిపించట్లే. देवा। అజ్ఞాన దృష్టిలో సంచేసి దివ్య వీరింప అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार नमो मेहर बाबा जय जय 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 मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। थैंक यू మేడం। జయ బాబా. జయ బాబా అండి. ప్రార్థన గీతమైన నమో మెహర్ బాబాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జయ బాబాలు ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా ఆ, అన్నపూర్ణ గారు లేరు, సిహెచ్ నాగలక్ష్మి గారు ఇంకా జాయిన్ అవ్వాల, అనిత గారు జాయిన్ అవ్వలేదు, ఉమాదేవి గారు జయబాబా అండి జై బాబా సంకీర్తన అండి. చేయండి. తర్వాత ప్రభావతి గారు రెడీగా ఉండాలి. జయబాబా అండి చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. నా జీవితము నీకంకితము ఓ బాబా కై కొనుమా। నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా। నీ సేవలతో నీ భజనలతో నా బ్రతుకంతా గడిపెదను। నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా। మానస వికసిత కుసుమంబులతో మహదానందాశ్రుల జలములతో మానస వికసిత కుసుమంబులతో మహదానందాశ్రుల జలములతో పూజించెదని పద పద్మములను పూజించెదని పద పద్మములను వసింపుమున హృదయమున। నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా। ఉపచారాలే
చేసి తినో ఎరుగక అపచారాలే చేసి తినో ఉపచారాలే చేసి తినో ఎరుగక అపచారాలే చేసి తినో ఒడుదుడుకులకు ఒదగను నేను ఒడుదుడుకులకు ఒదగను నేను నీ నామమునే మరువనయ్యా నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా ఎక్కడ చూసిన నీ మూర్తేనయ్యా ఇక్కడ లేవను మాట కల్లయ్యా ఇక్కడ ఎక్కడ రెడ్ తీయాలా చూసిన నీ మూర్తేనయ్యా ఇక్కడ లేవను మాట కల్లయ్యా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన అంతా నీవే అగుపించితివి నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా ఏ పుణ్యముని చేసి తినో నీ ప్రేమను పొందితి నో బాబా ఏ పుణ్యముని చేసి తినో నీ ప్రేమను పొందితి నో బాబా ప్రేమయనడిన ఫలములు నీకు ప్రేమయనడిన ఫలములు నీకు నైవేద్యముగా అర్పింతునయా నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా నీ సేవలతో నీ భజనలతో నా బ్రతుకంతా గడిపెదను నా జీవితము నీకంకితము ఓ బాబా గై కొనుమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా నామణి గారు థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి ఉమాదేవి గారు చాలా చక్కటి సంకీర్తన మీరు కూడా అంతే చక్కగా చేస్తారు జై బాబా ధన్యవాదాలు జై బాబాలు మీకు ఇప్పుడు ప్రభావతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత జై గాయత్రి బాబా జై బాబా అండి జై గాయత్రి గారు లేకపోతే అరుణ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు జై బాబా జై బాబా పాడేసినా పాడండి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా తను మనములు అర్పణ చేసి అణు అణువు మెహరని తలచి అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా
త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం దరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. ఆశ్రయమొక అద్భుత వరము ఆ స్మరణము చేయుటే ఘనము ఆనందము ఆర్ణవమవగా అనవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. ఆ నామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆ వరమే అనుభవమవగా అనవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధురిలోన మెహర్శ్రీ జీవించేలా అనవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన జై చక్కగా చేస్తుంది. జై జై బాబా బాబా. అండి. జై బాబా. గాయత్రి గారు జాయిన్ అవ్వలేదు. అరుణ్ కుమార్ గారు జై సంకీర్తన బాబా చేయొచ్చు. జై బాబా తర్వాత ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब कुछ भी सह ना पाओ, तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जरा मेहर कह कर देखो, जरा दिल में अपने झाको। जरा मेहर कह कर देखो, जरा दिल में अपने झाको। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। ये दुनिया एक उलझन है, यह माया की अनबन है। ये दुनिया एक उलझन है,
यह माया की अनबन है। जो चाहे प्रेम की आभा, प्यारे कहना मेहर बाबा। जो चाहे प्रेम की आभा, प्यारे कहना मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जो पाए मेहर हर पल, वो प्यारे शांति का फल। जो जा जो जपे मेहर को हर पल, वो पाएगा शांति का फल। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ। जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा, जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी, థ్యాంక్ యూ। జై బాబా। జయ బాబా అరుణ్ కుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన, మీరు కూడా అంతే చక్కగా చేశారు. జయ బాబా. ఇప్పుడు ఎం నాగమణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వాణి గారు రెడీగా ఉండాలి. జయ బాబా. జై బాబా అండి. జయ బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. చక్కనయ్యా మెహరు బాబా, ఎక్కడున్నావు? చేరరావా, ఆదుకోవా, నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. చక్కనయ్యా మెహరు బాబా, ఎక్కడున్నావు? చేరరావా, ఆదుకోవా, నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. కనులలో నీ రూపమే, మా మనసులో నీ ధ్యానమే. కనులలో నీ రూపమే, మా మనసులో నీ ధ్యానమే. నిన్ను నమ్మిన దీన జనులా, నిన్ను నమ్మిన దీన జనులా అండనుండయ్యా, మా దైవమీవయ్యా, మా దైవమీవయ్యా. చక్కనయ్యా మెహరు బాబా, ఎక్కడున్నావు? చేరరావా, ఆదుకోవా, నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు? క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు? తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా? తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా? ఆలు పిల్లలు సిరులు సంపదాలు, పిల్లలు సిరులు సంపద లేవి వలదయ్యా, నీ దారి చూపయ్యా, దారి చూపయ్యా. చక్కనయ్యా మెహరు బాబా,
ఎక్కడున్నావు చేరరావా ఆదుకోవా ప్రేమికులా నీదు ప్రేమికులా కఠిన ధ్యానములోర్వలేను కానుకలు నేనివ్వలేను కఠిన ధ్యానములోర్వలేను కానుకలు నేనివ్వలేను మనసుతోనే పాట పాడేదా మనసుతోనే పాట పాడేదా నీదు నామమునే మరువలేనయ్యా నీదు నామమునే మరువలేనయ్యా చెక్కనయ్యా మేరు బాబా ఎక్కడున్నావు చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా నీదు ప్రేమికులా అతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి నాగమణి గారు జై బాబా, జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు వాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అనిత రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా. మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారం నీదయ్యా ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారం నీదయ్యా నీ ప్రేమికులను నేనంటూ నడిచే భాగ్యం చూపుమయ్యా నీ ప్రేమికులను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయ్యా నడిచే భాగ్యము చూపుమయ్యా ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ ఆడంబరమౌ జీవనము అశాశ్వతమని తెలిసినది శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని ఆడంబరమౌ జీవనము అశాశ్వతమని తెలిసినది శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని నిర్మలముగ నిను వేడితిని ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ
భవబంధాలు పెరుగకనే నీ అనుబంధం పెంచుమయా అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా భవబంధాలు పెరుగకనే నీ అనుబంధం పెంచుమయా అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగనయా పశ్చాత్తాపపు ప్రార్థనతో మా పాపములన్నీ తొలగనయా నీ ప్రేమ ప్రసాదము చేరునయా ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీన తనయ శరణమయ మెహరు బాబా ప్రేమమయ శిరీను తనయ శరణమయ ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయ శిరీన తనయ శరణమయ అవతార్ మెహర్ బాబా की जय బాబా నాగమణి గారు థ్యాంక్ యూ బాబా జయ బాబా జయ బాబా వాణి గారు చాలా చక్కటి సంకీర్తన మీరు కూడా అంతే చక్కగా చేశారు జయ బాబా ధన్యవాదాలు జయ బాబాలు ఇప్పుడు అనిత జాయిన్ అయినంది మళ్ళా లెఫ్ట్ అయిపోయింది జయ బాబా అండి అప్పారావు గారు ఒక చిన్న సంకీర్తన చేయండి తర్వాత కొమరయ్య గారు ఒక చిన్న సంకీర్తన చేయాల్సింది ఒక जय बाबा अंडी नागमणि जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा अवतार मेहर बाबा की जय తొలి చాము వేలలో నిన్నే తలచెదనోయి అసువులే బాసే వేళ నన్ను మరువకోయి తొలి చూపు క్షణమందే అంకితమైపోయే తొలి చూపు క్షణమందే అంకితమైపోయే నా మనసు నా తనువు నా జీవితము నీ సేవలో నేను తరింపవరమి నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా ఆ నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలు ఎలవేలలయను తొలి జాము వేలలో నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరు దారి చూపాలి నా దారి నిన్ను చేరు దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి అసువులే బాసే వేళ నన్ను మరువకో అసువులే బాసే వేళ నన్ను మరువకోయి నన్ను మరువకోయి అవతార్ మెహర్ బాబా की जय जय बाबा అండి నాగమణి గారు జై బాబా జయ బాబా అండి చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జయ బాబా ఇప్పుడు కొమరయ్య గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను
సమయం ఉంటే గనక ఆ పార్వతి గారు రెడీగా ఉన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా. తరచు నీదు పాద సేవ చేయలేదనా అరచు నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు సుతులు వెతలు తీర్చు తండ్రి కలుగకూడదు. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా. అంత ముందు దేహము ఏనాడు ఎచ్చటనో చెంత చేర్చి పలుకరించి చింతబాపు 700 మరల రావు. అంతవరకు వేసి ఉండవల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా. నిండుకుండ తొల్కదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగజేసి మనసు తీసుకో మనసు పోతేనే కాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా మేడం. జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ధన్యవాదాలు జై బాబాలు మీకు. ఇప్పుడు పార్వతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి పార్వతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్వాసే నీవయ్యా నా ధ్యాసవు నీవేనయ్యా నా ఆశవు నీవే బాబా నాలో ప్రేమవు నీవే బాబా శ్వాసే నీవయ్యా గిరులలోన గుడులలోన నిన్ను వెతికి బాటసారిని బాస చేసి బాట చూపి బాస చేసి బాట చూపి ప్రేమ నేనని పిలిచినావు ప్రియతమా నీవు శ్వాసే నీవయ్యా ఎన్ని రుజువులు చూపినావో ఎన్ని నిజములు తెలిపినావో ఒకసారి మెహరన్న చాలు ఒకసారి మెహరన్న చాలు నాలో ప్రేమ కవితలు పొంగును శ్వాసే నీవయ్యా దివ్య కళలని వసము అయినా మసక చీకటి నడువగలనా అడుగు అడుగున నీ సహాయం అడుగు అడుగున నీ సహాయం అడగలేను మెహర్ శ్రీగా ఆదుకో బాబా శ్వాసే నీవయ్యా నా
ధ్యాసవు నీవేనయ్యా, నా ఆశవు నీవే బాబా, నాలో ప్రేమవు నీవే బాబా, శ్వాసే నీవయ్యా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా పార్వతి గారు. జై చాలా బాబా. ఆర్ద్రతైన పాట, మీరు కూడా అంతే ఆర్ద్రతగా పాడారు. జై బాబా అండి. జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేస్తున్నందుకు జై జై బాబా అండి. జై బాబా. శర్మ గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. శర్మ గారు చిన్న जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొకమై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు, మధురానుభావముల కలగలపు, మమతానురాగముల మేల్కొలుపు. నేనే నీవు నీవే నేను అన్నాడని, అన్ని తాడే తోడు నీడే ఉంటాడని, నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, కోరికలను మరువాలంట, సందేహం పోవాలంట. మెహరు మెహరని, నీవే మా శరణమ్మని, నీవే మా కభయమ్మని. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు రంగప్రసాద్ గారు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. మనకి బాబా మొదటి తొలి రోజుల్లో ఆయన పూనాలో ఫెర్గుసన్ కాలేజీ రోడ్లో మొట్టమొదటగా ఆశ్రమంలో పెట్టి అక్కడ కొంతకాలం ఈ మండలి సభ్యులతోటి శిష్యులతోటి కలిసి కార్యక్రమాలు చేస్తూ అక్కడి నుంచి కాలినడకన బయలుదేరి బొంబాయి వెళ్ళారు. బొంబాయి వెళ్ళినప్పుడు కొంతమంది శిష్యులందరూ 45 మంది అటు మొత్తం కలిసి వెళ్ళింది. బొంబాయిలో ప్రయాణం చేసి అక్కడ ముస్లిం రహీం వాళ్ళ ఇంట్లో వెళ్ళి కొద్ది రోజులు ఉండి ఈ లోపల ఒక బంగ్లా వెతుక్కొని ఆ బంగ్లాలో బాబా కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ఒక 4 రోజుల పాటు, అది ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అన్నమాట మొట్టమొదటి రోజుల్లో. అది ఆ బంగ్లా అద్దెకి తీసుకోవడానికి గాను అప్పుడే ఇదే అంటే 7వ తారీఖు 7/6/1922 చూడండి, ఇప్పటికి ఇదే 2 నిన్న కాక మొన్న అనమాట. జూన్ 7వ తారీఖుని ఈ బంగ్లాలో దిగారు. ఆ బంగ్లా ఏంటంటే మంజిల్ ఇమేం అని దానికి పేరు పెట్టారు. మంజిల్ ఇమేం అంటే హౌస్ ఆఫ్ ది మాస్టర్ అనమాట. అది ఆ మాస్టర్ తాలూకు. అది ఆ బంగ్లా దాదర్లో దొరికింది. 167 నంబర్ అది. ఆ బంగ్లా రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది. అది హాజీ అబ్దుల్ రహమాన్ అని ఆయన ఓనరు. ఆ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ ఒకటి రాయించుకున్నారు, అంటే రెంట్ అగ్రిమెంట్. సంవత్సరం పాటు, సంవత్సరంకి 350 రూపాయలు అట రెంట్. ఆ రెంట్ చివరి తీసుకొని అందులోనే బాబా ఈ శిక్షణ కార్యక్రమం మన వీళ్ళందరికీ కూడా, తన తరగతి శిష్యులందరికీ కూడా 45 మంది శిష్యులు, అందులో ముస్లింలు, హిందువులు, ఈ జొరాస్ట్రియన్లు, అందరు మతాల వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే చాలా విశాలమైన బంగ్లాట్ అది.
ఆ బంగ్లాకి చాలా ప్రశాంత చుట్టూ ఖాళీ స్థలం ఉంది. అయితే వీళ్ళందరూ 45 మంది కదా, వాళ్ళందరూ ఉండడం కోసం, నివాసం కోసం ఏం చేశారట, ఒక చెక్కలతోటి గోను సంచులతోటి చిన్న చిన్న గదుల్లా కట్టి 13 గదులు తయారు చేశారు కిందని. అది మీదనే వేరు, మీదనే బాబా ఉంటారు. బాబాతో పాటు ఒక ఇద్దరు మండలి ఉంటారు. తర్వాత కింద కాపలాదారుగా వాడికి ఒక గది, బెయిలీకి ఒక గది కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నీట్ గా శుభ్రంగా ఉండదు. పై అంతస్తులో మాత్రం పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ గా 2 గదులు ఉన్నాయి. ఒకటి బాబాకి ఉండేది, రెండో గదిలో గుస్తాజీ కూడా ఉంటుండేవాడు ఆ హాల్లోని. తర్వాత సదాశివ్ పటేల్, బెహరము, వీళ్ళందరూ కూడా ఇంకొక దీంట్లో వాళ్ళు కూడా ఉండేవారు. అందులో ఒక్కొక్క స్థానం అనమాట. కింద అంతస్తులో వీళ్ళందరికీ కూడా ఉండడానికి బంగ్లాలో వంటగది కూడా కింద కొంచెం దూరంలో ఉంది. అలా లెట్రిన్స్ అన్ని కూడా ఉన్నాయి. అది 7/6/22 బంగ్లాలో అంతా మొత్తం దిగారు, అందులో దిగారట. అప్పుడు బాబా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అన్నమాట, శిక్షణ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఆ శిక్షణ ఎలాగుంటుంది ఏంటంటే, అతను ఒక 7 ఆదేశాలు ఇచ్చారు. ఆ 7 ఆదేశాలని తప్పనిసరిగా పూర్వకంగా పాటించాలని ఆ 7 ఆదేశాలు కొంచెం చెప్పుకుందాం. ఒకటి, ఆధ్యాత్మిక ఆదేశాలు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. బాబా ఏం చెప్పారో అవన్నీ కూడా. ప్రస్తుతం గ్రూపులో ఉన్న వారితో కానీ ఇతరులతో కానీ ఎక్కువ ప్రేమగా ఉండకూడదు. అలాగని విడిపోయినట్టు మాట్లాడకుండా ఉండకూడదు. సామాన్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, ఒకరితో ఒకరు. అక్కడ మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ తీసుకోకూడదు. మాంసాహారం కూడా తీసుకోకూడదు. అలాగే బాబా అనుమతి లేకుండా ఏదో అసలు ఒక వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సంసార జీవితం, అటువంటి వాళ్ళు కూడా బాబా అనుమతి లేకుండా భార్యతో సంసార జీవితం కూడా చేయకూడదు. బంగాళాలో నివసించే వారందరికీ ఆ మంచి ఆహారం కూడా దీన్ని బట్టి ఆ దుస్తులు ఉండాలి. మాంసం, చేపలు అటువంటి తినడానికి ఏమి వీల్లేదు, అంత వెజిటేరియన్ నేను. ఇదే విధంగా వాళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే, ఉదయం 7 గంటలకు బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 7 గంటల లోపు ఏ పరిస్థితిలోని రాత్రి బంగ్లాలోనే ఉండాలి. ఆ బాధ్యతలన్నీ తప్పనిసరి కొన్ని బాధ్యతలు అప్పచెప్పానని చేశారు. అలాగే వాళ్ళకి ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు వీళ్ళకి కావాలి కదా, ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి ఆ ఉద్యోగాలు ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళకి, అందులో కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికాయి, కొంతమందికి ప్రైవేట్ దొరికాయి, కొంతమందికి రకరకాలుగా దొరికి వీళ్ళందరూ కూడా ఆఫీసుల్లో జాయిన్ అయ్యడం, రోజు వెళ్ళి వస్తుండడం, ఆ సాయంత్రం అయ్యేసరికి బాబా చెప్పిన విధంగా ఉండడం, అవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే కొంతమంది శిష్యుల్లోనే కొంత ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండడం అన్నీ చేస్తుండడంలోనే ముఖ్యంగా ఒకసారి ఏం జరిగిందంటే, సరోజ్ షిరా అని బాబా అందులో ఉన్నటువంటి వాడు. ఆ సరోజ్ షిరా అనే ఉద్యోగం ఏంటంటే, ఆటోమొబైల్లోనే ఆ గ్యారేజ్ లోనే పనిచేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడు, పడాడు, అందులో జాయిన్ అయ్యాడు. అందులో రోజు వెళ్ళి వస్తుంటేవాడు. అయితే ఆయన రోజు ట్రైన్లో వెళ్ళడం, వాళ్ళది బొంబాయి కదా, బొంబాయి ట్రైన్లో వెళ్ళి మళ్ళా ట్రైన్లోనే ఇక్కడ మంజిలి మేము వస్తుండేవాడు. అలా వెళ్తుంటే ఒక రోజు ఏమైంది, ఇంటికి ట్రైన్లో ఇంటికి వస్తుంటే అతను చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అనమాట. ఆ ట్రైన్లో కనిపించాడు. ఆ ట్రైన్లో చూడగానే అతను చూసి గబిమని, ఎరా చనువుగా కదా, చిన్ననాటి స్నేహితుడు అనగానే చనువుగా పలకరించడానికి ఆ దగ్గరికి వెళ్ళి పలకరించాడు. పలకరిస్తే అతన్ని చూడనట్టుగా ఇతను ఏం చేశాడు, ఆ కిటికీ పక్కకి తప్పుకొని కనబడడం మానేశాడు. అసలు బాబాయ్ ఈ నియమాల్లో ఏంటంటే, వీళ్ళు ట్రైన్లో వెళ్ళినా అసలు మంజిల్ మేము దాటి బయటికి వెళ్ళినంటే నియమాలు, రోడ్డు మీద వాల్ పోస్టులు కానీ అక్కడ రాసినట్టు ఇవి కానీ చదవడానికి వీల్లేదు, అది నియమం. తర్వాత అంతేకాకుండా బయటకు వెళ్ళిన తర్వాత తన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కలిసినా సరే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ బాధ చేయడం కానీ చేయకూడదు అని నియమం ఉంది. ఆ నియమానికి అందరూ కట్టుబడి ఉండాలి. అలాగే మరి ఇతను నిజమానికి కట్టుబడి ఉండాలంటే ఏం చేయాలి, ఈ సరోషిరాని తప్పించుకోవడానికి ఎలాగో ప్రయత్నం చేసి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి కనబడకుండా వాడిని తెలియనట్టుగా పాపం యాక్షన్ చేశాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి అలా చూస్తున్నట్టు కనిపించాడు. కానీ అతను సరోషుడు ఇదేమిటి, నేను అప్పుడు ఇదే విన్నాను, సరేష్ లాగా ఉన్నాడు, నేను పొరపడ్డానా అని. జనం ట్రైన్ కదా, అది తప్పుగా చూశాను, ఇంకోటి కావాలనుకొని కొంచెం సేపు ఆలోచించాడు. మళ్ళా కొంతసేపటికి మళ్ళీ ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు కొంత దగ్గరికి వెళ్ళాడు. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఇతనే, సరోషే వీడేనో ఏంటి ఇలాగా వీడు అనుకొని పాపం మళ్ళా దగ్గరికి వెళ్ళి మళ్ళా పలకరించాడు. మళ్ళా పలకరిస్తే అతను చూడడు, ఒలకడు, పలకడు.
అలా అది ఇల్లు చూస్తున్నాడు. గాబరా పడిపోయాడు పాపం. ఇదంతా ఏమిటి ఇదంతా వాడికి పాపం కొంచెం వేసింది. చిన్నప్పటి నుంచి చదువు అప్పుడు అన్నాడు, "ఒరే నీకు పిచ్చి గట్రా పట్టింది ఏమిటి, నాకు పోల్చలేదే, ఎవరో తెలీదా నీకు" అని అంటే ఇతను అలా చూస్తాడు, ఏం మాట్లాడు. బాబాని తలుచుకొని బాబాయ్ దండం గట్టెక్కించి దండం గట్టెక్కించి అని ఎంత ప్రయత్నం చేసి తప్పించుకోవడం చూస్తున్నాడు, వాడు వదలడం లేదు. అయితే అలా చూడడంతో పాపం ఏమనుకున్నాడు, వీడి పాపం పిచ్చి ఎక్కిపోయింది ఏమిటో, వెంటనే దగ్గర మాట్లాడడం లేదు, ఉలకడం లేదు అని చెప్పి ఒకసారి ఆ చుట్టుపక్కల ఉంది చూడండి, మా స్నేహితుడు వీడు చిన్ననాటి నుంచి చదువుకున్నవాడు, వాడి ఎలాగైపోయాడు వీడు చూడండి, పిచ్చిగాని పట్టింది వాడిని చూసి పాపం ఆడవడం మొదలెట్టాడు. మొత్తం మీద ఎలాగైతేనో వాళ్ళతో మాట్లాడకుండా స్నేహితుడి నుంచి తప్పించుకోవడానికి నానా పాటలు పడి బాబా దండం పెట్టుకొని అక్కడికి మెల్లిగా బాబా ఆ స్నేహితుడిని పిచ్చివాడడానికి ఏం చేసి తప్పించుకొని మొత్తం మీద బయటకు వచ్చేసరికి ఆ మనసులో అనుకున్నాడు, ఇలా నేను చేసానని బాబా ఎంత సంతోషిస్తాడో అని. అనుశ్రీ అవతారు అదే విధంగా మంజిలి బాబా దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆ సాయంత్రం వెళ్ళేటప్పుడు జరిగిన విషయం అంతా బందీల్లో ఉన్నటువంటి బాబాకి అవన్నీ తెలియచేసరికి బాబా బాగా నవ్వుకొని, అయితే రేపు వాడిని ఒకసారి అర్జెంట్ గా నాది రమ్మనమని పిలు, వాడు తీసుకుని రా అని అన్నారు. తీసుకుని రా అంటే అలాగే అన్నాడు. ఆ కుర్రాడు ఆ స్నేహితుడు వచ్చాడు, ఇద్దరు కలిసి బాబా దగ్గరికి కలిసారు. బాబా చూసి అప్పుడు మా అదృష్టం ఏమిటంటే బాబా దర్శనం చేసుకోవడం ఒక యోగం ఉంది. అంచేత ఆ విధంగా ఎంత స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేస్తాడో ఇవన్నీ చూసాడు అనమాట. అలాగా ఈ ఒక్కొక్క సంఘటనలో జరుగుతుండే తర్వాత ఆ వ- ఒకసారి ఏం జరిగింది, ఘని ఆ, అక్కడ ఉన్నాడు. అంటే అతనిది ఒరిజినల్ గా వాళ్ళ స్వగ్రామం ఇదేది లోనావాల. అయితే ఆ స్వగ్రామం నోలావాల బాబాని అడిగాడు, వెళ్తాను బాబా ఇలాగ అద్దె పని తగిలింది వెళ్తాను అంటే, అయితే బాబా పర్మిషన్ ఇచ్చారు. అయితే వెళ్ళి కానీ వారం రోజులు ఫలానా రోజు నాటికి తప్పనిగా వచ్చేయాలి, నువ్వు రా అదని తప్పనిసరిగా వెళ్ళి ఆ టైం గుర్తుంచుకుని తప్పకుండా రావాలన్నారు. అయితే మొత్తం మీద స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ ఏవో పనులన్నీ చూసుకున్నాడు. తీసుకొని మంచి విధంగా అయిపోయింది, ఆ పని అంతా అయిపోయింది. తిరిగి ఆ టైంకి రావాల్సింది. మేము మంజిలి మేము తిరిగి బయలుదేరి రావడానికి వచ్చాడు. ఏదో కొంచెం కారణంగా ఏంటంటే ఆయన ఆ టైంకి రాలేకపోయాడు. ఆ టైంకి రాలేకపోయేసరికి బాబా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో చూడడానికి అనమాట ఇది. అప్పుడు బాబా చాలా కోపం అయిపోయి ఆలస్యంగా వచ్చినందుకు గనీని మంజిల్ నిమ్మకి అసలు నువ్వు ఎంటర్ అవడానికి మళ్ళీ నువ్వు పో, నువ్వు నా దగ్గర మరి నా వద్ద నీకు ఉదయం లేపమ్మని మన్నారు. అంతేకాకుండా నువ్వు లోపలికి వచ్చినా సరే నువ్వేం చేయాలంటే బట్టలు ఇప్పించుకొని అక్కడ దీనిలో ఒక ఫౌంటైన్ ఉండేది. ఆ మంజిల్ మేము పెద్ద బంగ్లా కదా, ఆ ఫౌంటైన్ దగ్గర నువ్వు నిలబడి అలాగా బట్టలు ఇప్పుకొని నిలబడి అలా వంచే ఉండాలని ఉండు అని బాబా పగురు పెట్టు వాడికి. పాపం లేటుగా వచ్చాడు, భయపడుతున్నాడు, టైం రాలేకపోయాను, మా రూల్స్ రెగ్యులేషన్స్ ఉపయోగ అవ్వలేదు కదా అని చేత నానా బాధపడి మొత్తం మీద బాబా చెప్పినట్టుగా ప్యాంటు డ్రాయర్ అన్ని చిన్న డ్రాయర్ ఉంచుకున్నాడు. ఆ ఫౌంటైన్ దగ్గర అలా నిలబడ్డాడు. బాబా చెప్పిన విధంగా నిలబడి అలా ఎంతసేపు ఉండాలో ఏమో తెలియదు కదా, అక్కడ అలా నిలబడ్డాడు. అది ఎలా నిలబడమన్నారు, మామూలు కాదు, ఒంటి కాలు మీద నిలబడుతున్నారు. ఆ ఒంటి కాలు మీద నిల్చోమని బాబా కబురు పెట్టేసరికి పాపం బాబా చెప్పిన మాట ప్రకారం డ్రాయర్తో ఆ ఒంటి కాలు మీద అలా కష్టం నిలబడుతున్నారు. ఇలా నిలబడుతుంటే ఏం జరిగింది మరి, బాబా ఆదేశం ఏంటి, కొంతమంది అక్కడ ఉన్న మండలి సభ్యులు కొంతమంది ఏం చేశారు, వెనకాతల నుంచి బాబా వాడికి తెలియకుండాను చల్లటి నీళ్లు, ఐస్ లాంటి నీళ్లు బకెట్ తీసి వాడి మీద చాలా గట్టిగా వాడి మొహం మీద కొట్టడం మొదలెట్టారు. చూడండి ఎలాగ ఉంటుంది వాడి పరిస్థితి. అసలే బట్టలు లేవు, చలితో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. అదంతా పరిస్థితి చూసి వీళ్ళని ఆ నీళ్లు మొహం మీద కొట్టడం మొదలెట్టారు. పాపం ఆ నీళ్ళ మొహం మీద గుమ్మరించి పోస్తుంసరికి అప్పుడు ఎలాగుందట, గడకంచిన మంచు నీళ్ళు, మంచు నీళ్ళు ఎలా పడితే అలా పడి గద్ద గదలు ఓడిపోయి ఇదైపోయి చన్నీళ్ళకి. అయితే అప్పుడు అన్నాడట, బాబా నన్ను ఏంటి పరీక్ష పెడుతున్నావు, వీళ్ళు ఇలా నన్ను నన్ను రక్షించు బాబా, గడ్డకచ్చిన మంచు లాంటి చల్ల నీటిలో నన్ను ముంచేస్తున్నారు వీళ్ళు, ముంచనీయకుండా చూడు, కాపాడు బాబా నువ్వని బాబాని వేడుకున్నట్ట. ఆ బాబాని ప్రార్థించేటప్పుడు బాబా ప్రార్థన సరే బాబాకి అంత తెలుసు కదా, అప్పుడు క్షమించి నువ్వు లోపలికి రా అని పిలిచి, అలాగా మంజిల్యమేములో ఒక్కొక్కటి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో ఆదేశాలు చూసి అలాగే ఉంటుందట. అలాగే వినపడుతుంది కదండి. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది వినిపిస్తుంది. వినపడుతుంది. అయితే అలాగే మంజిలీనంలో ఒకసారి ఆదికేర అనే విషయం చిన్న సంఘటన జరిగింది.
ఆదిక్యరానికి ఏం చెప్పారట, నువ్వు మొట్టమొదటి రోజుల్లోనే ఏం చేశారు ఆదేశాలు ఏం చేశారు, నువ్వు కొన్ని నెలల పాటు కొన్ని రోజుల ముందే నువ్వు పూనాలో ఉండే రోజుల్లోనే ఏం చెప్పారట, గుస్తాది సోదరుడు శాంసన్తో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు, ఆయనతో మాట్లాడకూడదు అని బాబా ఆదిక్యరానికి ఆదేశించారట. అయితే అప్పుడప్పుడు ఆలోచించింది. ఆ తర్వాత ముంబై వచ్చారు. ఆదిక్యరాన్ని కూడా ముంబైలోనే వచ్చరికి అతనితో పాటు అసర్ సాహెబ్ అని ఉన్నాడు కదా, అతనికి కూడా నువ్వు దూరంగా ఉండాలి అని వీళ్ళిద్దరిని మాట్లాడడం కానీ వాళ్ళని కలియడం కానీ చేయడం కానీ వీల్లేదు అన్నట. అంటే పాపం అంతమందిలో కమెంట్ మెంబర్లో ఎలాగ అది అవుతుంది, ఎలాగంటే బాబా ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ఆ అసర్ సాహెబ్ కానీ వీళ్ళిద్దరిని కలియడానికి వెళ్ళదు, వాళ్ళు చెప్తేనే చేయాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా బాబా చెప్పిన విధానం ఎదుర్కొంటూ వాళ్ళు ఏ పని చేసినా తప్పించుకుంటూ బాబా ఆజ్ఞకి 100% కట్టుబడి ఉండేవారు అన్నమాట. అలాగా కొంతమంది అలా కొంతమంది కాలం గడుస్తున్న కొద్దీ బాబా మంజిలిమేమలో ఉన్న రోజుల్లో ఇప్పుడే అదే అంటే ఇంకొక సంఘటన చెప్తాం. అబ్బా వీళ్ళకి వంటలు చూడండి, వీళ్ళు కంప్లీట్ గా శాకాహారం తినాలి గనక వీళ్ళని మాసాజికి వంట చేయడానికి వీళ్ళందరికీ వంట చేయడం మాసాజ్ అని పెట్టారు. మాసాజ్ ఏం చేసేవంటే చక్కగా అప్పుడు మాంసాహారం కాదు కాబట్టి వెన్న నెయ్యి స్వచ్ఛని మసాలాలతో చక్కగా ఘమఘమలాడే వంటలు తయారు చేసి వీళ్ళందరూ తినేవారు. అయితే వీళ్ళెవరో జొరాస్ట్రియన్లు ముస్లింలు మాంసం వంటకాలు తినకపోయినా ఈ వాసనలు కొంచెం బాగుంటాయి కదా వాళ్ళకి నచ్చింది. ఉదయం పూట పలహారం కూడా బ్రెడ్ వెన్న టీ ఇవే తీసుకొని ఉండాలి. అంతేకాకుండా ఈ హిందువుల కోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఈ బ్రెడ్ కాకుండా టీ జిలేబీ వాళ్ళకి ఏర్పాటు చేశారట ఆయన. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు వీళ్ళకి పప్పు కూర ఉండేవారట. ఎవరు? ఈ హిందువులకి. వీళ్ళకి కూడా ఇలాగే ఒక్కొక్కరికి చూడండి వంటలు కూడా అప్పుడు వేరే వేరేగా ఉండదు. ఎందుకంటే రకరకాల పప్పులు కూరగాయలు కూడా ఇవన్నీ మంచి రుచికరమైన ఆహారం పెట్టేవారు. కానీ ఏంటి స్ట్రిక్ట్ చాలా రూల్స్ రెగ్యులేషన్స్, ఏమాత్రం శబ్దమైన ఏమాత్రం చేసినా ఇంత పెసర మాట వినకపోయేసరికి చాలా కోపం వచ్చేసేది. ఒకసారి బాబా రమ్మని పిలిచేసరికి వాళ్ళు ఆ టైంకి రాకపోతే చాలా కోపం పోయేది. ఆ అలా కావద్దు, చాలా కోపం పడిపోయారు. మీరు బాబా చెప్తున్నారు నా మాటల పట్ల తక్షణమే విధేయత అలవాటు చేసుకోని పక్షంలో అప్పుడు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే చెప్తున్నారు, నేను అసలైన నిజమైన విషయం చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు ఆధ్యాత్మికంగా మంచి విషయాలు చెప్పాలి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేటప్పుడు నీవెలా విధేయత చూపించగలుగుతావు, నేను ఇప్పుడు చెప్పినట్టు నువ్వు పాటించకపోతే ఏ క్షణానైనా నేను చేసి పిలిచిన వెంటనే తక్షణం రాకపోయినట్టయితే ఇప్పుడే పాటించకపోతే నేను నీకు మోక్షాన్ని ఇద్దామనో నీకు ఇది మంచి చేద్దామనో నీకు ఒక ముందుకు తీసుకెళ్దామనో ఆధ్యాత్మికంగా చేసినప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతావు. అంచేత నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రగతి కోసం నేను మిమ్మల్ని ఇలా ఆదేశిస్తూ ఉంటాను, ఇది చేయమని చెప్తూ ఉంటాను. అసలైన సమయంలో నేను బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు జార విడిచుకోవలసి వస్తుంది. చూడండి, అందుచేతనే బాబా అంత స్ట్రిక్ట్ గా క్షణాల్లో నిమిషాల్లో పిలిచిన తక్షణం వాళ్ళు ఎలాగున్నా సరే వచ్చేసి తీరాలన్నమాట. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా పిలిపించి చెప్పేసి ఉండేవారు. తర్వాత ఆ బాబా ఏం చేశారంటే ఒక చిన్న ఏంటంటే మాసాజ్ మధ్యాహ్న భోజనం ఒకసారి మాసాజ్ వాళ్ళ మేనమామ అందులో ఉండేవాడు బాబాని. ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం చేయాలి, రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏమైనా పదార్థాలు బాబా ఉండిపోయాయి అనుకోండి అవి మళ్ళీ ఎవరికి ఇవ్వడం కాకుండా అవన్నిటినీ జాగ్రత్తగా ఉంచి అవి ఏం చేస్తానంటే నాకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు వాటిని తింటాను, అవి జాగ్రత్తగా ఉంచి నేను అడిగినప్పుడు రెడీ చేసి ఉంచు అని బాబా మాసాజికి చెప్పారు. అయితే అలాగే మాసాజీ పాపం రోజు ఉంచేవాడు ఏ రోజుకి ఆ రోజు, కానీ బాబా ఎప్పుడు అడగలేదు. ఆ మాసాజీ చెప్పినట్టు చేసేవాడు కానీ ఒక్కరోజు కూడా ఆ పదార్థాలను తిరిగి అడగలేదండి. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే ఒకసారి ఏంటైంది, మాసాజీ బాబా వదిలిన ఆహార పదార్థాలని రోజు చూస్తున్నాడు, బాబా తినడం లేదు కదా అని చెప్పేసి ఆదికేరానికి ఇచ్చాడు వేసేయకుండా. ఆ ఆదికేరాని చెప్పి ఆదికేరాన్ని బాబా తినేసాడు. ఆ తినేసిన తర్వాత ఏంటైంది, బాబా మేడ మీద గదిలో ఉన్నారు. మేడ మీద గదిలో ఉండి బాబా సడన్ గా మేడ మంచి కిందకి దిగి ఆయన మంచి మిమ్మల్ని మేడ మీద ఉండేవారు కదా, కింద దిగొచ్చి వంటగదిలోకి వచ్చారు. వంటగదిలోకి వచ్చి చూశారు,
మసాజ్ ఏం చేస్తున్నాడో చూస్తే మావది అక్కడే ఉన్నాడు. నాకు బాగా ఆకలిస్తుంది, నేను వదిలేసినటువంటి ఆహార పదార్థాలు నాకు తీసుకుంటారా అన్నారు. అనేసి చూడండి, మాసాజీ పాపం ఒక్కసారి అవాక్ అయిపోయాడు. గొప్ప ఇది ఇది కదా, బాబా చెప్పిన మాట చేయలేకపోయాడని అయిపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఏంటైంది? అప్పుడు బాబా ఏంటన్నారు, ఏంటైంది, నా మాటలు నీకు వినపడటం లేదా, నా ఆహారం నా గదిలోకి తీసుకురా అంటూ బాబా మాసాజీని గట్టిగా ఆజ్ఞాపించాడు. పాపం వీడు భయపడిపోయాడు. నేను ప్రతిరోజు వదిలిన మధ్యాహ్న భోజన పదార్థాలు దాచిపెడుతున్నాను, కానీ ఎప్పుడు వాటిని తినలేదు కదా అని మాసాజీ భయపడుతూ బాబా చెప్పాడు. ఇన్ని రోజులు అయింది, మీరు ఎప్పుడు అడగలేదు, అయినప్పటికీ కూడా మీరు అడగలేదు కదా అని చెప్పేసి నేను అప్పుడు ఏం చేశానంటే, కానీ ఒక్కటి పొరపాటు, కానీ ఈ రోజు ఆ పదార్థాలు ఆ బాబాయ్ అన్నాడు, నిన్న తిన్నదిగా ఇవాళ నాకు ఆ పదార్థాలు కావాలన్నారు. అవి ఎక్కడున్నాయి, తీసుకునిరా అని బాబా గట్టిగా కదా వాయించాడు. మసాజీ తాను ఆదికి ఆ పదార్థాలు పెట్టేసానని తప్పు ఒప్పుకున్నాడు, చెప్పేశాడు. బాబా ఈ పదార్థాలు ఈవేళ ఉంచలేదు, ఇలా చేసి చెప్పాడు. బాబా మాసాజీని సుమారు 1 గంట సేపు పైగా గట్టిగా చీవాట్లతో శిక్షించారు. తాను చెప్పింది తూచా తప్పకుండా పాటించమని, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించవద్దని బాబా మాసాజీకి హెచ్చరించారు. అలాగా ఆ మాసాజీకి దెబ్బకి భయపెట్టారు. అలాగే ఇదే విధంగా ఇంకో చిన్న సంఘటన టైం చూసి చెప్తాను. టైం అయిపోయిందమ్మా. మరి ఇంకేం లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇలాంటి సంఘటనలు మంజిల్ ఇమేంలో ఇలాంటివి జరుగుతుంటాయి. మంజిల్ ఇమేంలో అనేటి సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి. మనకి సమయాన్ని బట్టి మరి ఇంక చూసుకుందాం. అంతే, సమయం అయిపోయింది కాబట్టి మనం ఇంకోటి చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. మంజలి మేములో జరిగిన విషయాలని చాలా చక్కగా వివరించారు. జై బాబా అండి. మీరన్నట్టు సమయం ఉంటే ఇంకా కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. జై బాబా. జై చక్కటి బాబా. విషయాలు జై బాబా అండి. చక్కటి విషయాలను తెలియజేస్తున్నందుకు జై బాబాలు ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు హారతి. జై బాబా అండి. బాలరాజు గారు జై బాబా. హారతి ఒక నిమిషం మౌనం అండి. తర్వాత బాలరాజు గారు హారతి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। जय अवतार बाबा में बालराज गाరు. जय देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा మనసు హారతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాయి శరణు సాయుజ్యము పొందగా పాయి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ
ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा ने జై బాబా అండి. బాబాకి మీరు ఇచ్చిన హారతితో ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాము. ఏమన్నా కార్యనిర్వహణలో తప్పులు జరిగి ఉంటే బాబాని క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ఈ విధంగా బాబా జరిపించుకున్నందుకు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. जय అందరికీ జై బాబా. జై బాబా జై అండి, బాబా అందరికీ మా జై అవతార్ బాబా. మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా మెహర్ నాగమణి గారు. బాబాకి